Praise the Lord. Please. Praise the Lord, everybody. God bless you all. I'm so privileged to be here today to my family. You all are my family. I just miss you guys. I'm far away, but thank God for this opportunity. ఈ రాత్రి కాల సమయంలో మీ అందరితో కుటుంబ సభ్యులుగా ఉన్న మీరందరితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. I see so many familiar faces. God bless you guys. Even though we're far away, I believe all is well with you all by the grace of God. మరి నేను మీలో చాలా మంది సుపరిచిత పరిచయ మొక్కలు నాకు కనబడుతున్నాయి. మీరందరూ మరి మాకు దూరంగా ఉన్నారు. మేము మిమ్మలను మిస్ అవుతూ ఉన్నాం. కానీ మీరందరూ ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. I thank God for my uncle and my aunt, Pastor Sam Matthews and Jaya Auntie, for this grace, choosing us to come together as a family to minister and to fellowship with you people. మరి రాత్రి కాల సమయము మీ అందరితో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి నాకు ఇవ్వబడిన ధన్యకరమైన సమయమును బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. I don't want to forget my one and only, my grandfather, Apostle Casey Matthews and Annama Matthews, who are my I look at them as my mentors because I look up to them, their life and the way they do ministry in the word of the Lord. మరి డాడీ గారు మమ్మీ గారిని కూడా ఈ రాత్రి కాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుచేతనంటే మరి వారు ఒక గొప్ప దైవ సేవకులుగా మరి ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప పరిచర్య దేవుడు వారి ద్వారా జరిగించాడు. నా యొక్క మెంటర్ గా నన్ను ఒక తర్బీదిచ్చిన వ్యక్తులుగా నేను ఎప్పుడు వారి వైపు చూస్తూ ఉంటాను. I believe God is going to do something awesome today. We're going to talk about revival and what are the three major themes of revival in our life. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడబోతున్నాడు నేను నమ్ముచున్నాను. ఉజ్జీవము కావాలంటే మనం చేయవలసిన 3 కార్యాలని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. Before even I start, I want to just sing a small Telugu song. It's been a long time I never sang a Telugu song. So I want to sing that song. In the meanwhile, I want you to pray and ask God that, God, I don't want to hear Pastor George. I want to hear from you so that you can speak to me and the word can transform my life. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు పాట పాడాలని ఆశిస్తున్నాను. అయితే నేను ఆ పాటను నేను పాడుతూ ఉండగా దేవుని సంగమా పరిశుద్ధాత్మ దేవుడా నాతో ఈ రాత్రి మాట్లాడండి. మనుష్యుని స్వరం నాకు వద్దు, నీ స్వరాన్ని నేను వినాలి అని హృదయ అంతర్భాగంలో నుండి ఈ పాట వింటూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. Amen, amen, amen. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నిన్ను వెంబడించేదా, నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలో నిలిచేదా, నీ మార్గములో నడిచేదా, నిన్ను వెంబడించేదా, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. Father, we thank you, Lord, that you will move in our presence. We pray that you will speak to your people. I declare and decree, Lord, that you will speak to your people, that they will not only be a part of revival, but they will be revived by the power of the name of Jesus. ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మా తండ్రి, ఈ రాత్రికాల సమయములో నాతో మాతో మీరు మాట్లాడి ఒక అద్భుతకరమైన ఉజ్జీవపు శక్తిని అనుభవించడానికి మీరు మాలో మా మధ్యలో ఉండి మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
Now, Holy Spirit, take control, for you are the one who speaks to your people, and let their ears be open, so that there will be a transformation to the word of God. పరిశుద్ధాత్మ దేవుడు మీరే మీ ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ప్రతి హృదయములను ప్రతి చెవులను మీరు తెరవండి, తద్వారా మీ సత్యమును సంపూర్ణంగా గ్రహించడానికి కావాల్సిన కృప మీరు In అనుగ్రహించండి. Jesus' mighty name we pray. యేసు సర్వశక్తి కలిగిన నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. Amen. 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 I want you to turn your Bibles to Haggai chapter 2, verse 6 to 9, and it says like this. హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు దేవుని వాక్యము నుండి మనం చదువుకుందామా? And for thus saith the Lord of hosts, once more in a little while I will shake the heavens and the earth, the seas and the dry lands, and I will shake all the nations, and all they will come to the desire for all the nations, and I will fill the temple with the glory. And the Lord of the hosts says, the silver and gold is mine, and says the Lord, the glory of the latter temple shall be greater than the former. We see that in this time, all over the world, many things are happening. I have learned before revival comes, there will be a shaking. హగ్గాయి గ్రంథము 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు తెలుగులో చదువుతున్నాను. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. Amen. Amen. I see throughout the world in 2019, when God spoke to me and said 2020 will be a year of revival, and this revival is going to be very unique. మరి 2019 సంవత్సరములో పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. 2020లో ఒక అద్భుతకరమైన ఉజ్జీవాన్ని నేను ప్రపంచంలో పంపించబోతున్నాను. ఆ ఉజ్జీవము ఒక ప్రత్యేకమైన రీతిగా ఉంటదని దేవుడు నాకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. No eyes have seen or no ear have heard how God is going to bring this revival, because it's going to be unique like never before in our lives we have seen. ఎవరు కళ్ళు చూడలేనిది, ఎవరు చెవులు వినలేని ఒక ప్రత్యేకమైన ఉజ్జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పంపించబోతున్నాడని నాకు తెలియజేసి ఉన్నాడు. When 2020 started, I was so excited about what God is about to do. దేవుడు జరిగించబోతున్న కార్యముల నిమిత్తము 2020వ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నేను చాలా సంతోషించి ఉత్సహించి ఉన్నాను. But when Corona started, గాని కరోనా వచ్చిన తర్వాత everybody was locked down. ప్రతి ఒక్కరు కూడా మరి కట్టబడి వేయబడి ఉన్నారు. And nobody could move anywhere. మరి ఎవరు కూడా అటు ఇటు కదలలేకపోయారు. But there was a great awakening happening in the house of God. గాని దేవుని యొక్క సంఘములో మాత్రం ఒక గొప్ప మేల్కొల్పును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. The scripture we just read says the gold and the silver, everything belongs to me. People who are rich also can't do nothing about it because they were locked down in their house. ఎందుచేతనంటే ఇప్పుడు చదివిన హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనములో దేవుడు అంటున్నాడు కదా, వెండి నాది, బంగారము నాది, సమస్తమును నాది. ఆ కారణమును బట్టి ఈ భూలోకములో ధనవంతులు కూడా లాక్డౌన్ చేయబడ్డారు గనుక ఏ కార్యమును కూడా వారు చేయలేకపోయారు. That means this year God proved that money has no value, nothing power, nothing has value. When God puts a stop, it will be a stop. గాని ఈ యొక్క రాత్రికాల సభలో
ఈ కరోనా కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేశాడంటే, నేను నిలిపివేసినప్పుడు ఎవరు కూడా దాన్ని మరలా తిరిగి ప్రారంభించలేరు. దేవుని యొక్క శక్తిని దేవుడు కనపరిచి ఉన్నాడు. You know, many people think corona is a curse, but I believe it's a blessing upon our life. అనేకులు కరోనా ఒక శాపముగా అనుకుంటున్నారు కానీ, నేను వ్యక్తిగతముగా ఈ కరోనా ఒక ఆశీర్వాదకరమైనది అని నేను అనుకుంటున్నాను. I believe throughout the years of your life, you never prayed like ever before in this season and this time. మరి నేను అనుకుంటున్నాను ప్రతి క్రైస్తవుడు కూడా ఈ కాలములో ప్రార్థన చేసినట్లుగా మునుపెన్నడు నువ్వు ప్రార్థన చెయ్యలేదు. They have never read their scripture like never before this time. మరి ఈ కాలములో మనము వాక్యము చదివినంతగా మునుపటి కాలములో మనము వాక్యమును చదవలేదు. See, many times when the devil tries to put fear in you, God turns it around for the good of your life. అనేక సార్లు సైతానుడు భయాన్ని ఆందోళన మనలో తీసుకొని వచ్చినప్పుడు దేవుడు దాన్ని తిరిగి ఒక ధైర్యాన్ని మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. Many people ask, why did God allow this thing to happen? అనేక మంది ఇటువంటి కార్యాన్ని దేవుడు ఏ కారణం చేత జరిగించాడు అని అడుగుతూ ఉన్నారు. Is God is the one who sent corona? దేవుడు ఈ కరోనాను పంపించాడా? No, it's because of the foolishness of some people trying to do some wicked things in this world. ఈ భూలోకములో కొంతమంది బుద్ధి లేని వారు, దుష్ట హృదయము కలిగిన వారు ఏదో కార్యములు చేయాలన్న ఉద్దేశంతో ఈ పనిని వారు చేసి ఉన్నారు. But God allowed it so that the church can come back to the face of God and seek his face once again. దుష్టుడగు ప్రజలు ఇటువంటి కార్యాన్ని చేయడానికి దేవుడు వారికి అనుమతి ఇచ్చాడు. ఎందుచేతనంటే ఈ కాలములో దేవుని యొక్క సంఘము, క్రైస్తవ విశ్వాసులు మేల్కొల్పబడి ప్రార్థన చేయడానికి. I believe revival is happening right now in every house, every church, every country, every nation. నేను వ్యక్తిగతంగా నమ్ముచున్నాను, ఉజ్జీవము అన్నది ప్రతి క్రైస్తవ జీవితములో, కుటుంబములో, సంఘములో, సమాజములో, రాష్ట్రములో, దేశములో ప్రతి మూల ఈ ఉజ్జీవాన్ని ప్రజలు అనుభవించుచూ ఉన్నారు. Because revival can never be seen till you are revived in Christ. యథార్థమైన ఉజ్జీవం నీవు క్రీస్తులో ఉజ్జీవింపబడిన దాకా అది ప్రత్యక్షపరచబడదు అని నేను If not, it will be like revival for 3 days in church. After 3 days, the revival went down. లేకపోతే ఉజ్జీవము అనగా ఏ రీతిగా ఉంటదంటే 3 దినములు సంఘములో కూడికలు పెట్టినప్పుడు, ఉపవాస కూడికలు పెట్టినప్పుడు, సంవత్సరం యొక్క ఆఖరి 3 దినాల్లో ఉపవాస కూడికలు పెట్టినప్పుడు మాత్రమే ఉజ్జీవింపబడతాం. దాని తర్వాత చల్లారిపోతూ ఉంటాం. You know, the Lord spoke to me from book of Acts. అపోస్తలుల కార్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. God reminded me that when before the Spirit of the Lord came upon the people, మరి దేవుని యొక్క ఆత్మ ప్రజల మీదకి రాకముందు God said, go and wait upon the Holy Spirit. Don't tarry till you receive and be filled in the Holy Ghost. యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నంత వరకు కనిపెట్టి ఉండమన్నాడు. The first part of revival is you need to pray for breakthrough. మరి ఉజ్జీవం యొక్క మొట్టమొదటి భాగం ఏమిటంటే, ఒక బ్రేక్ త్రూ కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత లేదు. Till you don't get breakthrough in your life, మరి అటువంటి ఒక నూతన అనుభవాన్ని మీరు పొందుకున్నంత వరకు you will never see the glory of God upon your life. దేవుని యొక్క మహిమ మీ జీవితాల్లో పని చేయడం మీరు చూడలేరు. Till we don't have a breakthrough, విడుదల లేనట్లయితే you will not see the power of God. If you never మీరు విడుదలను చూడలేకపోతున్నట్లయితే మీరు దేవుని యొక్క కార్యాన్ని, శక్తిని చూడలేరు. Many times we pray for so many things in life. అనేక రీతుల్లో అనేకమైన కార్యాలు మన జీవితంలో చూస్తూ ఉంటాం. The word tarry that says that don't give up till you get what you've been praying for. కనిపెట్టుట అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, మీరు ప్రార్థన చేసింది పొందుకున్నంత వరకు మీరు కనిపెట్టాలి.
But the problem is that once we receive what we are praying, and once we receive it, we will say, okay, that's it. I will pray again when I am in trouble, or I will pray again when I have a need. అనేక మంది క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన అవసరం ఉన్నప్పుడు వారు ప్రార్థన మొదలు పెడతారు. ఆ ప్రార్థన అవసరత వారి జీవితాల్లో పొందుకున్న తర్వాత ప్రార్థన ఆపివేసి మరలా ఇంకొక అవసరం వచ్చిన తర్వాతనే వారి ప్రార్థన జీవితాన్ని ప్రారంభిస్తారు. You can never be a part of revival till you don't continue in your breakthrough. నీ యొక్క విడుదల పొందుకున్నంత వరకు నీవు ప్రార్థిస్తేనే తప్ప ఉజ్జీవాన్ని నీవు అనుభవించలేవు. Even after receiving the breakthrough, నీ విడుదల పొందుకున్న తర్వాత కూడా you need to always come into the presence of God. ప్రతిసారి నీవు దేవుని సన్నిధానమునకు రావలసిన వ్యక్తివే ఉన్నావు. I have seen many people who are sick, they come, they receive their healing, but they don't continue in their healing process. అనేక మంది స్వస్థత కొరకు దేవుని పాద సన్నిధానానికి వస్తారు. వారి స్వస్థత విధానము పూర్తి కాకముందుగానే వారు వెళ్ళిపోతూ ఉంటారు. If you don't continue the process of healing, you might again catch up with the same sickness you had before. ఆ స్వస్థత విధానము సంపూర్తి నీ జీవితంలో నెరవేర్చలేకపోయినట్లయితే మరలా ఆ రోగము నీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. God wants you to sustain and contain what God has given in your life. దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో నీవు స్థిరముగా ఉండి కొనసాగించబడవలసిన వాడవే ఉన్నావు. That's why the Bible clearly says when the Holy Spirit came upon them, పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు Peter started preaching the gospel. పేతురు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. And about 3,000 people were added into the house of God. దేవుని యొక్క సంఘములోనికి సుమారు 3,000 మంది నూతనముగా చేర్చబడ్డారు. But then the scripture says it did not stop right there. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది అక్కడితో అది ఆగిపోలేదు. They continued it daily in the house of God. అనుదినము ఎడతెగక వారు దేవాలయములో కలుసుకున్నట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. That means when you are in the upper room waiting on the Holy Spirit after receiving the Holy Spirit too, you should continue to have a relationship with the Holy Spirit. దాని యొక్క అర్థం ఏమిటంటే మేడగదుల్లో పరిశుద్ధాత్మ అనుభవాన్ని నీవు పొందుకున్న తర్వాత కూడా దేవాలయములో ఎడతెగక నీవు సమకూర్చబడవలసిన వ్యక్తివే ఉన్నావు. You need to spend time with God regularly, not just for the time of your breakthrough. నీ యొక్క విడుదల కొరకు మాత్రమే దేవుని సన్నిధానములో ప్రార్థించడం కాదు గాని అనుదినము ఎడతెగక నీవు ప్రార్థన చేయవలసిన వ్యక్తివే ఉన్నావు. That's why the Lord says when you sustain and when you contain what God has given to you in your life, you will continuously be in the reviving nature of the Lord in your life. ఆ కారణమును బట్టి దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీవు దేవునిలో స్థిరపరచబడి వర్ధిల్లింపబడి ముందుకు కొనసాగించుతున్నట్లయితే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవములో నీవు ముందుకు నింపబడి కొనసాగించబడతావు. The Bible also says that the apostles never stopped coming back into the house of God daily. మరి అపోస్తలులు కూడా దేవుని వాక్యములు మనం చూచినట్లయితే వారు కూడా దేవాలయమునకు అనుదినము సమకూర్చబడుతుండేవారు. More than that, దానికన్నా ఎక్కువగా it says in book of Acts chapter 2 verse 37 and 38, it says, అపోస్తలి కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూచినట్లయితే, and when they heard this, they were pricked in their heart and said to Peter and to the rest of the apostles, men and brethren, what shall we do? And Peter said unto them, repent and baptize each one of them in the name of the Father of the remission of their sin. They shall receive the gifts of the Holy Spirit. వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. You will receive the gift of the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు.
You know, many times people think that only speaking in tongues is the Holy Spirit, but they forget that the Holy Spirit has many other areas of life which God wants you to use it in your life. అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు పరిశుద్ధాత్మ పొందుకోవడం అన్నట్లయితే అన్య భాషల్లో మాట్లాడడం మాత్రమే అనుకుంటారు. కాదు దేవుని సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే అనేకమైన కార్యాలు మన జీవితంలో మనం గుర్తెరగవలసిన వారమే ఉన్నాం. I believe that each and every one of you are given from a gift from God to be a part of the church, to do in your church, so that God's name will be glorified and many more people will be added into the church. మీరు స్థానిక సంఘములో చేర్చబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆ సంఘములో చేయవలసిన కొన్ని అద్భుతమైన బాధ్యతలను మీకు అప్పగించి ఉన్నాడు. మీ ద్వారా అనేకులు ప్రభువు చెంతకు రాబడవలసిన వారే ఉన్నారు. Some are called to be intercessors in the church. కొంతమంది స్థానిక సంఘములో విజ్ఞాపనకర్తలుగా పిలువబడ్డారు. Some are called to serve in the church. ఇంకొంతమంది సంఘములో పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. Some are called to minister in worshiping God in the church. ఇంకొంతమంది స్తుతి ఆరాధన నడిపించడానికి పిలువబడి ఉన్నారు. But one thing common among all of us is the Bible says, if you believe in me, you need to go bring people into the house of God by salvation. నీవు అనేకమైన వరములు కలిగి ఉన్నప్పటికీ కూడా మనందరికీ ఇవ్వబడిన ఒక బాధ్యత, సాధారణమైన బాధ్యత ఏమిటంటే మనము వెళ్ళి అనేకులను క్రీస్తు చెంతకు తీసుకొని రావలసిన వారమై ఉన్నాం. See, Holy Spirit allows you to do it, to proclaim the gospel of God. పరిశుద్ధాత్మ దేవుడు దైవ వర్తమానమును బోధించడానికి, ప్రకటన చేయడానికి మనకు అనుమతిని అనుగ్రహించి ఉన్నాడు. The main reason the Holy Spirit was given to you, that you will be got back to the name of Jesus and the sacrifice of Jesus upon the cross of Calvary. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించుచున్న అనుమతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు వారు నీ యొక్క జీవితంలో ఆ కల్వరిగిరిలో చేసిన కార్యమును ఇతరులకు మనం ప్రకటన చేయవలసిన వారమే ఉన్నాం. With all that's happening around us, it is a season of what you believe in God through signs and wonders happening through your life among your people around you. మరి నీ ఇరుగు పొరుగు వారు నీకు ఇరుగు పొరుగుగా ఉంటున్న వారి మధ్యలో దేవుని నీ జీవితంలో జరిగించుచున్న కార్యములను, అద్భుతములు, సూచక క్రియలను నీవు తెలియపరచవలసిన వ్యక్తివై ఉన్నావు. Do you know, from last 10 months, God has been doing some mighty things throughout our church and our neighborhood. Because of Corona, everybody is locked up, and we're reaching out to our neighbors to speak about God's grace. When we know that they are sick, we pray for them, and the Holy Spirit heals them. It is a sign to bring them into the house of God. మరి ఈ కరోనా కాలంలో మా స్థానిక సంఘములో మరి అందరూ లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ కారణమును బట్టి మా ఇరుగు పొరుగు వారితో దేవుని యొక్క మాటల్ని మేము ప్రకటన చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. మా ఇరుగు పొరుగు వారు శరీరములో బలహీనలుగా ఉన్నారని మేము విన్నప్పుడు యేసు నామములో వారి కొరకు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతకరమైన స్వస్థతను వారికి అనుగ్రహించారు. ఆ సూచక క్రియను బట్టి వారు దేవుని దగ్గరకు వచ్చి ఉన్నారు. God wants us to go to the next level of revival. ఉజ్జీవం యొక్క ఇంకొక స్థాయిలోనికి మనము వెళ్ళాలని దేవుడు ఆశించుచు ఉన్నాడు. You know, there are people who look at the revival, but there are people who will become the part of the revival. కొంతమంది ఉజ్జీవాన్ని చూచేవారుగా ఉన్నారు, ఇంకొంతమంది ఉజ్జీవములో పాలు భాగస్తులుగా ఉన్నారు. I believe that God is preparing his bride that they will become a part of the revival than being the spectators of revival. సర్వశక్తి కలిగిన దేవుడు తన పెళ్లి కుమార్తె అయిన సంఘం ఉజ్జీవాన్ని చూచేవారుగా కాదు, ఉజ్జీవములో పాలు పొందుకునేవారుగా ఉండాలని దేవుడు ఆశించుచు ఉన్నాడు. You know, when you become the part of the revival, signs and wonders will happen not only in your life, but it will happen through you, so that the glory of God will be revealed among them.
ఉజ్జీవములో నీవు పాలు పొందుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా దేవుని సంగమా? నీ యొక్క జీవితము ద్వారా కొన్ని సూచక క్రియలు, అద్భుతాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. You don't need to be a healing minister for you to pray for somebody to receive healing. నీకు రోగములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడానికి నీకు స్వస్థతావరము కలిగిన ఒక దైవ సేవకుడుగా, దైవ సేవకురాలుగా ఉండవలసిన అవసరత లేదు. All you need to do is believe in God and believe in the Holy Spirit and the word of God in you, and you can also do signs and wonders. నీవు చేయవలసిందంతే కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన నామములో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక విడుదల అనుగ్రహిస్తాడన్న నమ్మకముతో రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసమును బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. Look at it in the book of Acts. It says when revival started, they started preaching, healing, deliverance, everything was happening. మరి అపోస్తలుల కార్యములో మనం చూచినట్లయితే ఉజ్జీవము ప్రారంభించినప్పుడు వారు సువార్త ప్రకటన చేశారు, స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, వారు ఊహించలేని అనేకమైన కార్యాలు ఆ ఉజ్జీవములో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But if you see book of Acts chapter 6, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో మనం చూచినట్లయితే it says when signs and wonders were happening, in the second verse it says, సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతున్నాయి సందర్భములో 2వ వచనంలో అంటున్నాడు, it says then the 12 called the multitude of disciples unto them and said, it is no reason that we should leave the word of God and serve the tables. Therefore, brethren, look ye out among you 7 honest reports of the full of the Holy Ghost and wisdom, and we may appoint them over those businesses. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2-3 వచనాలు. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహము పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని చెప్తున్నాడు. In this scripture, I learned that God wants you to position yourself for promotion. మరి ఈ యొక్క వచనములో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏమి నేర్పించి ఉన్నాడంటే, నీ స్థాయికి నీవు స్థిరపరచబడి నిలబడాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు, జ్ఞాపకం చేయించున్నాడు. See, in the church, it reminds us it's not a one-man show, or it is not a show for only the leadership. మరి ఒక స్థానిక సంఘములో మనం చూచినట్లయితే ఒక వ్యక్తి అన్ని పనులను చేసే రీతి కాదు స్థానిక సంఘము ఉండవలసింది. It is for you to position yourself that you will be promoted to do things in the church and connect with your leadership so that you can do greater works and greater harvest for the kingdom of God. స్థానిక సంఘములో నీకు దేవుడు అప్పగించిన పనికి తగ్గ ఆ యొక్క స్థానములో నీవు నిలబడి సంఘ నాయకులకు నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. You know, when you position yourself for promotion in the presence of God, the leadership and God's eyes will fall upon you. మరి దేవుని యొక్క సన్నిధానములో దేవుని కొరకు ఆ యొక్క స్థానములో నీవు నిలబడడం కొనసాగించినప్పుడు దేవుని యొక్క కను దృష్టి నీ మీద దేవుడు ఉంచుతాడు. And promotion will become a part of your life. అప్పుడు నీ జీవితంలోనికి ఇంకొక స్థాయిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. What do I mean by that? నేను దాని గురించి ఏమనుకుంటున్నాను. For years you're going to church and you're just a believer, you never stepped into becoming a disciple. It doesn't mean that you are a true child of God. నీవు ఒక స్థానిక సంఘానికి అనేకమైన సంవత్సరములు తరబడి వెళ్తున్నావు గాని నీవు నిలబడి శిష్యత్వములోనికి రావడానికి ముందుకు రాలేదు అని నేను అంటున్నాను. That means you are being a believer for many years, just coming to church on Sunday, Wednesday and Friday and giving attendance, but you never stepped up to promotion to be a disciple, to work with the church for the glory of God.
ఆదివారము ప్రతి శుక్రవారము ప్రార్థనకు వస్తున్నావు గాని స్థానిక సంఘములో ఒక స్థాయికి ఎదగడానికి శిష్యత్వమును అంగీకరించడానికి నీవెంతవరకు ముందుకు రాలేదు. Your growth is not measured on how many years you went to church. Your growth is measured on the fruit which you show in the church and an example for the people around you. నీ ఆత్మీయ ఎదుగుదల నీవు స్థానిక సంఘానికి ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నావు అన్న దాని మీద ఆధారపడలేదు కానీ నీ ఆత్మీయ జీవితం యొక్క ఫలమును బట్టి, నీ ఆత్మీయ జీవితమును బట్టి నీవు ఫలించడం బట్టియే నీ ఆత్మీయ ఎదుగుదలకు కారణము లేక స్థాయి ఉన్నది. Think about it. The first time you came into Christ, you were so excited about doing the things of God. ఒకసారి ఆలోచిస్తారా? నూతనముగా యేసు ప్రభులోనికి వచ్చిన ఆ దినముల్లో దేవుని కొరకు సాక్షించడానికి, దేవుని పనిని చేయడానికి, దేవుని కొరకు ముందుకు పరిగెట్టడానికి ఎంతో ఆశ కలిగిన వ్యక్తివి నీవు. You are early to church but late to go back home. నీవు సంఘమునకు రావడం వేగరమే వచ్చేవాడివి, మరి వెళ్ళడం ఆలస్యముగా వెళ్ళేవాడి. But nowadays we come late to church but we go early from church. కానీ ఇప్పుడేం జరుగుతుంది? నీవు ఆలస్యముగా సంఘానికి వస్తున్నావు, వేగరమే ఇంటికి వెళ్ళిపోవడానికి ఆలోచన చేయొచ్చు. Even before benediction people sneak out. ఆశీర్వాదం చెప్పక ముందుగానే ప్రజలు, కొంతమంది విశ్వాసులు జారుకుంటారు బయటికి. God wants you to revisit the visitation place of your life, the Bethel of your life. ఈ రాత్రికాల సభలో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను దర్శించిన ఆ యొక్క దర్శన కాలాన్ని, ఆ బెతేల్ కాలాన్ని నీవు తిరిగి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశించుచున్నాడు. Every time when you come back to your Bethel where God visited you, దేవుడు నిన్ను దర్శించిన ఆ బెతేల్ స్థలమునకు నీవు మరలా వచ్చినప్పుడు నీవు కొన్ని నూతనమైన కార్యాలని గుర్తెరగగలవు. The Bible says in book of Acts chapter 2 verse 43, it says the fear came upon every soul and signs and wonders were done by the apostles. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనంలో చూచినట్లయితే, అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. We need to have the fear of God. దేవునికి భయం మనకు కావాలి. Because when you have the fear of God in you, దేవునికి భయము నీలో ఉన్నప్పుడు you will not worry about what the leadership thinks, but you will worry about what God is going to think first. సంఘ నాయకులు నీ గురించి ఏమనుకుంటున్నారు అని నీవెప్పుడు కూడా భయపడవు గాని దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అన్న ఆలోచనతో నీవు భయపడు. Because many times we are intended to please our leadership rather than God. అనేక సార్లు మన వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందంటే, సంఘ నాయకులను మెప్పించడానికి, సంఘ విశ్వాసులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం కానీ దేవుని మెప్పించడానికి మనం ఆలోచన కలిగి ఉండలేదు. But once you start pleasing God, even your leadership will be pleased with you. నీవు ఎప్పుడైతే దేవుని సంతోషపరచడానికి నీవు ముందుకు అడుగు వేస్తావో, నీ సంఘ నాయకులు కూడా నిన్ను బట్టి సంతోషిస్తారు. The fear of God is an anointing which will allow you to be free from the sin of your life. దేవుని యందు యథార్థమైన భయము భక్తి నీవు కలిగి ఉన్నట్లయితే పాపమునకు నీవు దూరముగా ఉంటావు. పాపము చేయడానికి భయపడిన ఒక వ్యక్తిగా నీవు తీర్చబడతావు. There was a time I used to pray, God, allow me to fear you more than anything else. నా వ్యక్తిగత జీవితంలో నేను కొన్నిసార్లు ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఈ భూలోకములో అన్నిటికన్నా ఎక్కువగా నీ యందు భయము కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అని నేను ప్రార్థన చేసేవాడిని. I used to pray like David, saying, Lord, cleanse my heart so that I will be able to hear your voice all the time. దావీదు వలె నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నీవు నన్ను ఎల్లప్పుడూ కడిగి పరిశుద్ధపరచు, తద్వారా నీ స్వరాన్ని ఎల్లప్పుడూ నేను వినే వ్యక్తిగా తీర్చబడాలి. And God heard my prayer and the fear of the Lord came upon me. దేవుడు నా ప్రార్థన ఆలకించి జీవము కలిగిన దేవుని యందు యథార్థమైన భయము భక్తిని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. You know, when the fear of the Lord started coming upon me,
దేవుని యందు భయము భక్తి నాలో వచ్చినప్పుడు the intensity and the momentum of my life changed. నా యొక్క జీవితంలో ఉన్న అత్యాసక్తిలో గొప్ప మార్పు వచ్చింది. I no more started thinking about what people gonna think. I started thinking about what my God is gonna think about me. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారన్న విషయాన్ని నేను ఆలోచించడం మానివేసి, నన్ను పిలిచిన నన్ను రక్షించిన దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఎల్లప్పుడూ ఆలోచించడం నేను ప్రారంభించాను. Today, God is expecting the same from you. ఈ రాత్రికాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న ప్రతి జీవితము పట్ల దేవుడు అదే ఆశను కలిగి ఉన్నాడు. As Proverbs chapter 3 verse 7 says, don't be wise in your own eyes, but fear the Lord and depart from evil. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో దేవుడు చెప్తున్న ప్రకారముగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీవు జీవించక దేవుని యందు యథార్థమైన భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తిగా నీవు జీవించాలి. When you fear God, నీవు దేవుని యందు భయము భక్తి కలిగినప్పుడు the fear of the Lord will strengthen your flesh. నీ యొక్క శరీరాన్ని దేవుని యందు భయము భక్తి నిన్ను బలపరుస్తూ ఉంటుంది. And it will lead you to the life which God desires for you in your life. నీ కొరకు దేవుడు ఆశించుచున్న కార్యముల పట్ల నీవు తృష్ణ కలిగి ఉంటావు. The Proverbs chapter 19 says the fear of the Lord leads to life. మరి సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూచినట్లయితే దేవుని యెహోవా యందు భయభక్తులు కలుగుట దీర్ఘాయుష్యును అనుగ్రహించబడతాది అంటున్నాడు. The fear of the Lord is very important in your life, because when you are in the part of reviving in your life, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుచేతనంటే అదే యథార్థమైన ఉజ్జీవానికి ఒక కారణాన్ని ఒక మార్గాన్ని సరళం చేస్తుంది. I pray to God that you will desire to not to be satisfied in spiritual things. ఈ రాత్రికాల సమయంలో నా మాట్లాలకించుచున్న ఒక్కరు కూడా ఆత్మీయ కార్యముల పట్ల ఒక తృప్తి కలగక అత్యధికమైన తృప్తి కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. I become so dissatisfied when it comes to spiritual things. ఆత్మీయ కార్యానికి వచ్చినప్పుడు నేను చాలా తృప్తిలో తక్కువగా ఉంటాను, తృప్తి చెందని వ్యక్తిగా ఉంటాను. Every time I reach to my next level, I say, Lord, I know there is more to it. నేను నా ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి మీదకు వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తా, ఇంకొక స్థాయిలోకి నేను వెళ్ళాలి. Never be satisfied in your spiritual life. When you get satisfied, the growth will stop. అమ్మా అయ్యా, నీ ఆత్మీయ స్థితిలో నీవు ఎప్పుడు కూడా తృప్తి చెందవద్దు. నీవు తృప్తి చెందినట్లయితే ఎదుగుదల లేని వ్యక్తిగా నీవు తీర్చబడతావు. But when you are unsatisfied, కానీ నీవు తృప్తి చెందని వ్యక్తిగా ఉన్నప్పుడు the fear of God will move you from one level to another level in your life. దేవుని యందు యథార్థమైన భయము భక్తి నిన్ను ఒక స్థాయిలో నుండి ఇంకొక స్థాయిలోనికి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. Because now you're seeking God's face every day of your life. ఎందుచేతనంటే నీవు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నీవు కలిగి ఉంటున్నావు. Apostles did the same thing. They did not stop with what happened on the day of Pentecost. It continued wherever they went. That's why wherever they went, there was a great reviving for the people to see the glory of God. అపోస్తలులు కూడా అదే కార్యం చేశారు. వారు దేవుని యొక్క కార్యాన్ని చూచుచూ ఉన్నప్పుడు స్థాయి నుండి ఇంకొక స్థాయికి, స్థాయి నుండి ఇంకొక స్థాయికి వారు ఎదగడం ప్రారంభించారు. ఏ కారణము చేతనంటే వారు దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని వారు చూచారు, అనుభవించగలిగారు. People of God, it is a time of revival. God is expecting you to stand in the gap. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవమును పంపించే కాలములో మనం ఉంటున్నాము గనుక మధ్యవర్తులుగా మనం నిలబడవలసిన వారమే ఉన్నాం. I always believe that revival starts from your house first. నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను, ఉజ్జీవం అన్నది మీ గృహముల్లో మొట్టమొదటిగా ప్రారంభించబడాలి. Then it spreads to your neighbors. నీలో నీ గృహములో ప్రారంభించబడిన ఆ ఉజ్జీవము నీ ఇరుగు పొరుగు వారిలో ప్రారంభించబడతాది.
There were times I used to pray, Lord, I want to go all over the world. నేను ఒకానొక దినముల్లో ప్రార్థన చేశాను, ప్రభువా ప్రపంచమంతటా నీ సాక్షిగా నేను వెళ్ళాలి అని ప్రార్థన చేసేవాడిని. But when I grew matured in Christ, నా ఆత్మీయత్వములో నేను ఎదుగుదల అనుభవించిన తర్వాత the Holy Spirit taught me, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించాడు, you want to conquer the world, but you are not able to conquer your surrounding. నీవు భూలోకాన్ని జయిద్దాం అనుకుంటున్నావు గాని నీ పొరుగు వారిని జయించలేకపోతున్నావు. This lockdown is very good ఈ లాక్డౌన్ అన్నది చాలా మంచిది. because your neighbors are at home. ఎందుచేతనంటే నీ పొరుగు వారు వారి ఇంటి దగ్గరే ఉంటున్నారు. There was a time you used to go evangelism on the streets, home by home, and give tracts. మరి కరోనా రాకముందు నీవు అనేకమైన గ్రామాలకి అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటన చేసి కరపత్రాలు పంచిపెట్టే వ్యక్తివి. But through corona, God taught that first win your neighbor, so you can win the people around you in the place you live. కరోనా కాలములో పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా నీకు ఏమి తెలియజేస్తున్నాడంటే నీ ఇరుగు పొరుగు వారిని దేవుని కొరకు నీవు సంపాదించిన తర్వాత అనేకులను సంపాదించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అనేక మంది సొంత కుటుంబంలో ప్రజల్ని దేవుని సన్నిధిలోకి తీసుకురాలేకపోతున్నారు, కానీ లోకం అంతా వెళ్ళి సువిశేషం ప్రసంగించాలని ఆశిస్తున్నారు. మొదటి నీ కుటుంబంలో ఉన్న వారిని దేవుని సన్నిధిలోకి నడిపించు, నీ ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధిలోకి నడిపించు, నీ యొక్క ఏరియాలో ఉన్న వారిని దేవుని సంఘములోకి నడిపించు. అలాగ నడిపించినప్పుడు దేవుని యొక్క శక్తి నీ చిన్న చిన్న కార్యములో నువ్వు చేసింది దేవుడు చూస్తున్నాడు కాబట్టి గొప్ప కార్యములోకి దేవుడు నడిపిస్తాడు. మెనీ టైమ్స్ యు ఆర్ నాట్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్. నీవు చిన్న కార్యాల్లో నమ్మకముగా లేని వ్యక్తిగా ఉన్నావు. దట్స్ వై యు ఆర్ నాట్ లుకింగ్ టు యువర్ నైబర్స్. ఆ కారణమును బట్టి నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు నీ పొరుగు వారి యొక్క రక్షణ కొరకు నీవు చూడుతున్నది. I pray to God that the Lord will revive you in your house, that your people will come into the salvation of God. ఈ రాత్రికాల సమయములో మీ యొక్క ఇంటి వారి యొక్క రక్షణ కొరకు మీరు ప్రార్థన చేసేవారుగా ఉండాలని నేను ప్రార్థన చేయుచున్నాను. If everyone in your house is received salvation, now look to your left, right, front and the back of your house. నీ ఇంటి వారందరూ నీ ఇరుగు పొరుగు వారందరూ రక్షణ పొందుకున్నట్లయితే ఒకసారి నీవు కుడికి ఎడమకి ముందుకి వెనక్కి ఒకసారి చూచినట్లయితే I pray that your church will be packed with people. మీ యొక్క స్థానిక సంఘము జీవము కలిగిన దేవుని ఆరాధించు వారితో నిండుతాదని నేను సాక్ష్యము చెప్పగలను. I pray that the wall will be broken because there will be an extension, because all the children of God decided to bring salvation to the people around them, to the church of house of the God. ప్రతి విశ్వాసి కూడా సాక్షిగా ఉండి ఇంటి వారిని ఇరుగు పొరుగు వారిని దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చినప్పుడు మీ యొక్క స్థానిక సంఘ గోడలు బద్దలు కొట్టినప్పుడు ఉంటారు. ఎందుచేతనంటే మీరు విశ్వాసులుగా అనేకులను ప్రభువు చెంతకు తీసుకొని రావడానికి తీర్మానం చేసుకున్నారు గనుక. I pray that revival will ignite in your heart today. ఈ రాత్రికాల సభలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉజ్జీవపు మంట మీలో మండాలని నేను ప్రార్థన చేయుచున్నాను. The Lord reminded me he is going to separate demonstrators from the people who look. మరి ఎవరైతే మరి దేవుని యొక్క క్రియారూపముగా కార్యాన్ని చూడాలనుకుంటున్నారో అటువంటి వారిని దేవుడు ప్రత్యేకపరచబోతున్నాడని నేను నమ్ముచు ఉన్నాను. I pray that you will be a demonstrator of the power of God. దేవుని యొక్క శక్తిని క్రియారూపముగా చూపించేవారుగా మిమ్మల్ని వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. I always prayed all my life and I still continue to pray that God will make me a soul winner. మరి నేను అనేకమైన దినముల నుండి ప్రార్థన చేశాను, ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అనేకమైన ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించుకునే వ్యక్తిగా దేవుడు నన్ను తీర్చిదిద్దాలని. Because God is not going to ask you how many Sundays you went to church. God is going to ask you how many people did you bring to the house of the Lord. ఏ కారణము చేతనంటే దేవుడు నన్ను పరలోకం వెళ్ళిన తర్వాత అడగడు నీవు ఎన్ని ఆదివారాలు గుడికి వెళ్ళావని దేవుడు నన్ను అడగడు గాని ఎన్ని ఆత్మలను నీవు తీసుకొని వచ్చావని దేవుడు నన్ను అడుగుతాడు.
And the last thing the Lord wants you to do is to have mercy for the poor every day. ఆఖరిగా నీ పేదల పట్ల నీవు కనికరమును ప్రతి దినము కలిగి ఉండాలి. Not just feeding them food, but feeding them with the spiritual word of God. మరి పేదవారి పట్ల ఆహారమును ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆత్మీయ ఆహారమును కూడా నీవు వారికి ఇవ్వవలసిన వ్యక్తివే ఉన్నావు. Today I pray that God will make you a soul winner. ఈ రాత్రికాల సమయంలో మీరు ఆత్మలను సంపాదించే వ్యక్తులుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. I pray that you will be a prayer warrior of breakthroughs in your life. నీ యొక్క జీవితములో నీ జీవితము ద్వారా అనేకమైన విడుదల పొందుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. I pray that you will examine and have the fear of God fresh every day upon your life. జీవము కలిగిన దేవుని యందు భయము భక్తి యథార్థత నీలో కలిగి ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. I pray that you will have mercy upon the poor and the hunger for Christ, that you will take time to cry in the sackcloth for the grace of God to be revealed in the lives of the people. మరి పేదవారి కొరకు మరి నీ పొరుగు వారి కొరకు గోనె బట్ట ధరించుకొని ఉపవాసముతో ప్రార్థన చేసేవారిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Throughout the Bible, you will see many great men and women of God. They wore the sackcloth and prayed for a greater change in the lives of the people of God in their life. దేవుని యొక్క వాక్యములు మనం చూచినట్లయితే అనేకమైన దైవ బిడ్డలు మరి గోనె వస్త్రమును ధరించుకొని ఇతరుల యొక్క రక్షణ కొరకు దేశం యొక్క రక్షణ కొరకు వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. I want you to take this time to recommit yourself. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మీ జీవితాల్ని సమర్పించుకోవడానికి ఈ సమయాన్ని ప్రత్యేకపరచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. Examine yourselves and see whether you are giving up once you receive your breakthrough, or are you moving forward with the breakthrough continue in your life. మరి నీ జీవితంలో విడుదల పొందుకున్న తర్వాత నీ యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగించుచున్నావా కాదు నిలిచిపోయి ఉన్నావా? ఒకవేళ నిలిచిపోయినట్లయితే కొనసాగించడానికి నీ జీవితాన్ని తిరిగి ప్రతిష్ఠించుకోవాలని నేను ఆశించుచు ఉన్నాను. Examine whether you are satisfied with your spiritual life or still dissatisfied, that you are asking God, Lord, I need to go to the next level of my life. నీ ఆత్మీయ జీవితంలో తృప్తి కలిగి అక్కడే నిలిచి ఉన్నావా కాదు ప్రతి దినం ప్రభువా ఈ స్థాయిలో సమర్పించుకొని నీవు ముందుకు వెళ్తున్నావా? I want to prophesy to you guys that the Lord is stirring up something in your heart, that you will become an igniter of the glory of God wherever you are today. ఈ రాత్రికాల సభలో దైవ సేవకునిగా నేను మీ మీద ప్రవచనము తెలియజేస్తున్నాను. సమర్పించుకున్న ప్రతి జీవితములో దేవుడు నిన్ను మండింపజేసే వ్యక్తిగా వెలిగించే వ్యక్తిగా ఈ రాత్రి మొదలుకొని నీ సమర్పణను బట్టి దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. I pray that healing will become your portion. నీ యొక్క జీవితములో స్వస్థత ఒక భాగముగా తీర్చబడాలి. Don't fear about anything which is happening around you. నీ యొక్క చుట్టూ ప్రక్కల జరుగుతున్న కార్యములను బట్టి నీవు ఆందోళన చెందవద్దు. No disease will take you. ఏ రోగము కూడా నిన్ను ముట్టజాలదు. Because the Bible says the former glory will be greater. And the coming days, you will see the glory of God. ఎందుచేతనంటే మునుపటి మహిమ కన్నా ఈ కడవరి మహిమ అత్యధికముగా ఉంటదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించు ఉన్నాడు. Let me remind you that you are the carrier of the glory of God. నీవు దేవుని మహిమను మోసుకొని వెళ్తున్న వ్యక్తివి నీవు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించు ఉన్నాడు. I don't know, the Spirit of the Lord is telling me to pray for someone who is sick among us. ఈ రాత్రికాల సమయంలో బలహీనముగా ఉన్న ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించుచు ఉన్నాడు. God is here to heal your body today. ఈ రాత్రికాల సమయంలో బలహీనముగా ఉన్న వారిని దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నాడు.
Last 2 weeks back, I went to a church. A man had two discs broken, and he had went to 3 surgeries. మరి నేను గతించిన 2 వారముల క్రితము ఒక స్థానిక సంఘమునకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి మరి 2 డిస్కులు ఇరిగిపోయి ఉన్నాయి. 3 ఆపరేషన్స్ కూడా అతడు చేసుకున్నాడు. The man was wearing a belt and couldn't walk without support. మరి సహాయము లేకుండా నడవలేని పరిస్థితిలో ఆ వ్యక్తి నడుమునకు ఒక బెల్ట్ కూడా కట్టుకున్నాడు. And the Lord told me, pray that he will receive his healing. అయితే ఆ వ్యక్తిని నేను చూచుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో అన్నాడు, నీవు వెళ్ళి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి, నేను స్వస్థపరచబోతున్నానని. I was not sure about it because I never done that before. నేను ఆ విషయమును బట్టి నేను నిశ్చయత కలిగి లేను. ఎందుచేతనంటే అటువంటి కార్యాన్ని నేను మునుపెన్నడూ చేయలేదు. I have prayed for many people, cancer people, they got healed, but I never saw any instant miracle like that. మరి అనేకమైన క్యాన్సర్ రోగము కలిగిన వారి కొరకు నేను ప్రార్థన చేసి ఉండగా దేవుడు వారిని స్వస్థపరిచి ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా వెంటనే ఇటువంటి ఒక అద్భుతం నేను మునుపెన్నడూ చూడలేదు. And I believed in the Holy Spirit. గాని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటను నేను నమ్మాను. And I prayed for this man. నేను ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేశాను. The man started jumping and I didn't understand why he was jumping. వెంటనే ఆ యొక్క వ్యక్తి మరి లేచి గెంతులు వేయడం మొదలు పెట్టాడు. నేను ఎందుకు గెంతులు వేస్తున్నాడు నేను తెలుసుకోలేకపోయాను. So I asked him what happened. అప్పుడు నేను అడిగాను, అయ్యా నీకేమైంది? He said, I am healed. ఆయన అన్నాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. I said, I will not believe it till you don't remove that belt. నేను అన్నాను, నీవు ఆ నడుము కట్టుకున్న బెల్ట్ తీసివేస్తేనే తప్ప దేవుడు నేను స్వస్థపరిచాడన్న మాటను నేను నమ్మను అని చెప్పాను. And he removed the belt and started jumping again. అప్పుడు వెంటనే ఆ బెల్ట్ ను అతడు తీసివేసి గెంతులు వేయడం ప్రారంభించాడు. I said, I still not gonna believe. Do something you can never do before. అప్పుడు నేను అన్నాను, నేను ఇంకా నమ్మటం లేదు, ఎంతవరకు నీవు చేయలేని కార్యాలు చేయి, అప్పుడు నేను నమ్ముతానని చెప్పాను. Then he started bending down, turning his body, jumping, doing everything. Then I was like, my God, God really healed him instantly. అప్పుడు ఆ వ్యక్తి మునిపెన్నడూ చేయలేని రీతిలో వంగడం మొదలు పెట్టాడు, అటు తిరగడం మొదలు పెట్టాడు, ఇటు తిరగడం మొదలు పెట్టాడు, గెంతులేయడం మొదలు పెట్టాడు. అప్పుడు నేను నమ్మాను, దేవుడు అద్భుతమైన కార్యము చేసి ఈ వ్యక్తిని స్వస్థపరిచాడని నేను దేవుని స్తుతించాను. Then only I realized when you have the fear of God and you obey what the Holy Spirit tells you, signs and wonders will not be a part of your preaching, but it will be a part of your lifestyle in your life. అప్పుడు నేను తెలుసుకున్నాను, యథార్థమైన భయము భక్తి కలిగిన జీవితం నీలో ఉన్నట్లయితే అద్భుతకరమైన కార్యాలు సూచక క్రియలు నీవు చదవడం మాత్రమే కాదు, నీ జీవితంలో నీవు అనుభవిస్తావు అన్న సత్యాన్ని నేను గుర్తెరగగలిగాను. People of God, get ready. 2021 is going to be awesome. దేవుని సంగమా 2021 సంవత్సరం నీ జీవితములో కొన్ని అద్భుతమైన సంవత్సరముగా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. If you think the shaking you have seen, this is nothing compared to what is coming ahead. ఈ 2020లో నీవు కదిలించబడిన రీతి చూచినట్లయితే 21వ రీతి ఈ రీతిగా ఉండదు, దానికి మించినదిగా ఉంటదని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించు ఉన్నాడు. Because the Lord remind me something great is about to happen all around the world. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, ప్రపంచమంతటా కొన్ని అద్భుతమైన కార్యాలని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. That day I pray that each and every one of us will not be spectators, but we will be the ones who demonstrate the power and the authority of Jesus in our lives. ఆ కాలములో మీలో ఒక్కరు కూడా చూచేవారుగా కాదు గాని దాని క్రియారూపముగా అనుభవించేవారుగా దేవుడు మిమ్ములను వాడుకుంటాడని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. Come on, I want everybody to close your eyes and let's pray. ప్రతి కళ్ళు మూయబడాలి, ప్రార్థన చేసుకుందామా? I want you to resubmit yourself. If you're sick wherever in your body, I want you to lay your hands on that part. ఈ రాత్రి కాల సమయంలో శరీరములో బలహీనలుగా ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా ఏ శరీర అవయములో మీరు బలహీనలుగా ఉన్నారు, మీ కుడి హస్తమును అక్కడ పెట్టుకోనండి. నేను ప్రార్థన చేయబోతున్నాను, దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహించబోతూ ఉన్నాడు.
Today, the Lord is about to do something unique in your life like never before. మునుపు ఎన్నడూను జరగలేని కార్యమును ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితములో జరిగించబోతూ ఉన్నాడు. I pray that you will open your mouth and start speaking in tongues and release your faith into the atmosphere, for the Lord is about to do something awesome in this presence right నీ now. జీవితములో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అద్భుతమైన కార్యములు జరిగించబోతుండగా చేతులు పైకెత్తి నోర్లను తెరిచి దేవుని స్తుతిస్తూ అన్య భాషల్లో దేవుని ఆరాధించాలని క్రీస్తు రాయబారిగా నేను కోరుతున్నాను. ఎందుచేతనంటే కొన్ని అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. చేతులు పైకెత్తి నోర్లను తెరిచి అన్య భాషల్లో దేవుని ఆరాధిద్దామా? Rimana gadaraba sondara handara lima tukaba seketebe robo sandara ikamana zoko toraba seketiriaba ayaramandoro sipra kataramandoro. The Lord says there is somebody on this prayer line who has a swelling in their leg. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కాల్లో వాపున్న వారిని దేవుడు నాకు చూపించచ్చు ఉన్నాడు. He has been struggling for weeks now. ఆ యొక్క కాలు యొక్క వాపును బట్టి కొన్ని వారములుగా వేదన చెందుతున్నాడు ఆ వ్యక్తి. You can even see the veins popping up. ఆ యొక్క వాపులో నరములు బయటికి రావడం కూడా ఆ వ్యక్తి అనుభవించుచు ఉన్నాడు. My God, the healer says that you will be healed today in the name of Jesus. యేసు నామములో నా దేవుడు నీకు చెప్తున్నాడు, ఇప్పుడే నీవు స్వస్థతను పొందుకుంటున్నావు. Healing will become your portion today. యేసు నీ స్వస్థత నీ భాగముగా తీర్చబోతూ ఉన్నాడు. I declare and decree by the power of the name of Jesus. యేసు సర్వశక్తి కలిగిన యేసు నామములో ఇప్పుడే ఆ వ్యక్తికి స్వస్థత నేను ఆజ్ఞాపించచ్చు ఉన్నాను. I see the power of God moving in that house right now as the healing virtue of God is happening in your body. ఆ గృహములో దేవుని యొక్క శక్తి దిగి వచ్చుచు ఉన్నది. దేవుని యొక్క అద్భుతమైన కార్యం జరగడం నేను చూచుచూ ఉన్నాను. I see the glory of God. దేవుని యొక్క మహిమ ఆ గృహములో దిగి రావడం నేను చూచుచూ ఉన్నాను. Father, I declare and decree and I suspend time in that situation right now. In the mighty name of Jesus, let healing be their portion right now. సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడైన యేసు నామములో ఏ వ్యక్తి అయితే ఆ బలహీనత అనుభవించుచున్నారు, ఆ బలహీనత ఇప్పుడే యేసు నామములో నేను లయపరచుచున్నాను. తండ్రి, మీ నామ మహిమార్థముగా అద్భుతాన్ని వారి జీవితములో మీరు జరిగించుచున్నందుకు మీకు స్తోత్రం. The Lord is opening doors for somebody today in this house. ఈ యొక్క రాత్రికాల సభలో ముయ్యబడిన మార్గములను దేవుడు తెరిచుచున్న ఆ రీతిని దేవుడు చూపించుచు ఉన్నాడు. There is someone, the Spirit of the Lord puts in my heart to say that there is somebody from last 3 weeks praying for an open door, that God will do something supernatural in their life. గతించిన 3 వారముల నుండి ప్రభువా నా కొరకు నూతనమైన మార్గములను తెరవండి అని ప్రార్థన చేయుచున్న వ్యక్తిని దేవుడు నాకు చూపించుచున్నాడు. ఈ రాత్రి నీవు అడిగిన ఆ మార్గములను నీ కొరకు దేవుడు తెరుచుచు ఉన్నాడు. Let me declare and decree something is going to happen in your life. You will testify by the glory of God. దేవుని యొక్క నామ మహిమార్థముగా దేవుడు నీ కొరకు తెరిచిన ఆ మార్గముల గురించి నీవు సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. I pray that the migraines will be healed today in the mighty name of Jesus. మైగ్రేన్ తలనొప్పులు యేసు నామములో స్వస్థత పొందుకొనుగాక అని నేను ఆజ్ఞాపించుచు ఉన్నాను. Even your shoulder pain will be healed by the power of the name of Jesus. మీలో కొంతమందికి మరి షోల్డర్ భుజములు నొప్పులు ఉన్నాయి, వాటి నుండి దేవుడు ఇప్పుడే మీకు స్వస్థతను అనుగ్రహించుచు ఉన్నాడు. Come on, receive your healing in the mighty name of Jesus. నేను ప్రార్థన చేయుచు ఉండగా యేసు పరిశుద్ధమైన నామములో స్వస్థతలను పొందుకోనండి. చేతులు పైకెత్తి దేవునికి స్తుతించడం ప్రారంభించండి. The Lord is moving. Something is happening. ఎంతవరకు మీరు అనుభవించలేని అద్భుతమైన కార్యాలని దేవుడు జరిగించుచూ ఉన్నాడు. Hey, some of you will start seeing dreams and visions. ఈ రాత్రికాల సమములో మీలో కొంతమందికి దర్శనములను కలలను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. I pray that the fear of the Lord will fall afresh upon your life. దేవుని యందు యథార్థమైన భయము భక్తి మీ మీద కలుగునుగాక. Lord, I declare and decree your grace right now. ప్రభువా, ఇప్పుడే సమకూర్చబడిన ప్రతి గృహముల్లో ప్రతి జీవితాలపై మీ కృప కుమ్మరించబడునుగాక.
I pray for that brother. I pray for that sister right now. ప్రభా సహోదరుడి కొరకు ఆ సహోదరి కొరకు యేసు నామములో ఇప్పుడు నేను ప్రార్థన చేయించు ఉన్నాను. Lord, when we think lockdown is a blessing, there are families being destroyed in this season. ప్రభువా ఈ యొక్క లాక్డౌన్ కాలములో అనేకమైన కుటుంబాలు నాశనమైపోయి ఉన్నాయి. Lord, I pray that you will renew them again, once again. వారిని తిరిగి నీవు సమకూర్చమని యేసు నామములో నేను ప్రార్థన చేయించు ఉన్నాను. Even those family problems between husband and wife, the Lord is fixing it by the name of Jesus. భార్య భర్తలు మధ్యలో ఉన్న తగువులను ఈ రాత్రికాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సమాధానపరచుచూ ఉన్నాడు. Father, we give you glory. We give you glory. We give you glory, Lord. ప్రభువా కుటుంబములో నీవు సమాధానపరచుచున్న రీతిని బట్టి నీకే మహిమ నీకే ఘనత చెల్లును గాక. I don't know if any pastors are on this line. I know brother Pawan is there, but if any other pastors are there, the Spirit of the Lord is saying there is a new anointing falling upon your life. ఈ రాత్రికాల సభలో సమకూర్చబడిన దైవ సేవకులు మరి పవన్ గారు ఉన్నారు, ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు, ఇంకా దైవ సేవకులుగా ఉంటున్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి కొన్ని నూతనమైన అభిషేకముతో మీ పరిచర్యను దేవుడు వాడుకొనబోతున్నాడు. The Lord is going to start pouring a new fresh oil of signs and wonders upon your life today in the name of Jesus. యేసు నామములో మీ సేవలో మీ జీవితములో ఒక నూతనమైన నూనె అభిషేకాన్ని మీ పరిచర్యలో దేవుడు మీకు అనుగ్రహించబోచు ఉన్నాడు. Signs and wonders will become normal in your church in the mighty name of Jesus. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ స్థానిక సంఘములో సూచక క్రియలు అద్భుతమైన కార్యములు ఒక సాధారణమైన ఆ పద్ధతిలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. Come on, receive that grace, for the Lord is pouring that spirit right now in the name of Jesus. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అభిషేకాన్ని మీ గృహాలపై మీ జీవితాలపై మీ పరిచర్యలపై ఇవ్వబోచుండగా యేసు నామములో మీరు పొందుకొనండి. Let this be your prayer today. ఈ రాత్రికాల సభలో ఇది మీ ప్రార్థన ఉండాలి. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. I pray to God that this will be your prayer today. ఈ రాత్రికాల సభలో ఈ ప్రార్థన మీ ప్రార్థనగా తీర్చబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Let this song be a cry for Lord today, that God is going to do something unique in your life. ఈ రాత్రికాల సభలో ఈ పాట పాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని నూతనమైన కార్యములను మీ జీవితంలో జరిగించాలని నేను ప్రార్థన చేయించు ఉన్నాను. The Lord is bringing an increase in your family today. నీ కుటుంబములో ఒక అభివృద్ధిని దేవుడు అనుగ్రహించచ్చు ఉన్నాడు. Let's pray, and I'm going to close it and give it to your pastor. నేను ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని పాస్టర్ గారికి తిరిగి అప్పగించబోతూ ఉన్నాను. I want you to stretch your hands up into towards your program and receive the grace of God, because I, as a prophet of God, I declare and decree that within this coming 2 weeks, 14 days, you're going to see something unique happening in your family. You will see the glory of God upon your life. మరి సమకూర్చబడిన వారందరూ మీ చేతులు పైకెత్తుతారా? మీ చేతులు పైకెత్తుతున్నట్లయితే దేవుని దాసునిగా దేవుడు నాకు అనుగ్రహించిన ప్రవక్త అభిషేకము ద్వారా 14 దినముల్లో అనగా 2 వారముల్లో నా చేతులెత్తి దేవుని యొక్క సన్నిధానములో సమయము గడుపుతున్న ప్రతి జీవితాల్లో ఒక అద్భుతమైన నూతనమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. Father, we thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. We magnify your name. మీ నామమును మేము మహిమపరచుచు ఉన్నాం. Lord, we know that the glory realm is open right now, here, right now, in this place. ప్రభువా నీ మహిమ కలిగిన మరి ఆ యొక్క కార్యమును తెరవబడటం నేను చూస్తూ ఉన్నాను. Lord, I see the heavens open, the portals of God is open, and something wonderful is about to happen in this place right now. ప్రభు ఈ రాత్రికాల సభలో చేతులు పైకెత్తిన ప్రతి జీవితాలపై మీ పరలోకపు మార్గము తెరవబడి కొన్ని అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రం. Lord, I pray that the supernatural hand of the Lord
నీ అద్భుతకరమైన హస్తం will be upon their lives today. ప్రతి జీవితాలపై ఉండును గాక. Let them not only see signs and wonders. ప్రభువా సూచక క్రియలు అద్భుతములు చూడడం మాత్రమే కాదు. You said silver and gold belongs to you. I release the grace of supernatural favor of God upon their lives. వెండి నాది బంగారము నాది అని నీవు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఆ అద్భుతకరమైన ఆశీర్వాదమును సమకూర్చబడిన ప్రతి ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. When everybody is crying for tomorrow, we will rejoice of our today. రేపటి దినము గురించి భూలోక ప్రజలు అనేకులు ఆందోళన చెందుతూ ఉండగా ఈ దినమును బట్టి మేము మీ అందు సంతోషించుచు ఉన్నాం. Because you are Jehovah Jireh, the provider of our lives. ఎందుచేతనంటే మీరు యెహోవా ఈరేగా ఉండి మా ప్రతి అవసరములను మీ ఐశ్వర్యము చెప్పున నెరవేర్చుచున్నందుకు. Lord, now I speak healing upon the bodies of the people. ప్రభువా సమకూర్చబడిన ప్రతి ఒక్కొక్కరిపై శారీరకమైన స్వస్థత యేసు నామములో నేను ఆజ్ఞాపించుచు ఉన్నాను. Lord, I pray that the healing will be complete in the power of the name of Jesus. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా మీ యేసు శక్తి కలిగిన నామములో స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. Lord, ignite that fire in them that they will be revived to be the partakers of the revival in the nation which is about to happen in the name of Jesus. ప్రభువా సమకూర్చబడిన ప్రతి జీవితాల్లో ఉజ్జీవపు మంటను వారికి అనుగ్రహింపజేసి నూతనమైన కార్యాలు వారిలో మీరు జరిగించమని ప్రార్థన చేయుచున్నాము. Lord, we give you the glory, honor and praise. ప్రభువా మీకే సమస్త ఘనత మహిమ అర్పించుచు ఉన్నాం. We give it all into your hands, Lord. ప్రభువా మీ హస్తమునకు అప్పగించుకుంటున్నామయ్యా. And I declare and decree within 2 weeks time the Lord will do something awesome in their life and they will testify. మీరు వాగ్దానం చేసిన ప్రకారముగా 2 వారముల్లో 14 దినముల్లో సమకూర్చబడిన ప్రతి జీవితాల్లో మీరు జరిగించబోతున్న అద్భుతమైన కార్యమును బట్టి మీకు స్తోత్రం. Let testimony be their portion. ప్రభువా సాక్ష్యము వారి భాగముగా తీర్చిదిద్దండి. In Jesus' mighty name we pray. యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. And the people of the Lord Amen. say amen. Amen. ఆమేన్, Amen. ఆమేన్, ఆమేన్, Amen. God bless you guys. Thank you for calling me. It's an honor and I take it as a blessing. Thank you. ఈ రాత్రికాల సమయంలో మీతో కూడా ఉండడం ఎంతో ధన్యతగా భావిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. Amen.